బాలికల కోసం ఒక్క జాగా ఇప్పేసిన నేను ఇన్షాల్లా మీ తరఫున ఇన్షాల్లా చేయాలని థ్యాంక్స్ యూ జజాకల్లా శుక్రియా. ఈరోజు ప్రాంగణంలో మన ఎక్స్ కౌన్సిలర్ జహీర్ భాయ్ ఇఫ్తార్ పార్టీ ఈ కార్యక్రమం తెలంగాణలోనే అతిపెద్ద రెండవ మార్కెట్ అయినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న పెద్దలు గారు కుమ్మర్పుజ ఓం గారు ఈ కార్యక్రమానికి చేసిన ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి 28 రోజులు ఉపవాసీక్ష చేసి అల్లాహ్ను ప్రార్థించి ఈ గతం నుంచి పెద్ద స్థాయిలో మా మక్కిల మజీద్ యువకులు చాలా ఇలా సపోర్ట్ చేశారు. రాను సూర్యాపేట చాలా పెద్ద ఇఫ్తార్ విందంటే మక్కిల మజీద్ లో జరిగే ఇఫ్తార్ వింద్ అనే పేరు తెచ్చుకునే విధంగా మేము ఉంటాం. దానిలో మీరు మాకు సహకరించి ఏ విధంగా అయితే నన్ను రాజకీయంగా ఎంకరేజ్ చేస్తున్నారో మా మజీద్ సందర్భంలో మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా గౌరవ అతిథులు मेहमान जो कोपरा वेना रेड्डी साहब ने अपने मकबूरा मस्जिद को आके इफ्तार दावत को अटेंड उसको उनको शुक्रिया अदा करते हुए जो भी अपने तकाजा जो भी है असर साहब ने मस्जिद के लिए कौम के लिए जितने भी बोले वेना रेड्डी साहब को उस सिलसिले में आपको ये इफ्तार की पेश में उन्हें भी बात करना चाह रहे हैं. और कुछ भी हो अहमद अली साहब बड़े सर का आपने जो भी तकलीफ है बकरा या 19 वार्ड हो 16 वार्ड पे हो तो मुसलमान भाइयों को जितना भी तकलीफ है सीधा सर्वोदय दामोदर साहब वेना रेड्डी साहब मिल सकते आपका तकलीफ बोल सकते आपका तकलीफ को दूर करने कांग्रेस पार्टी और वेना रेड्डी साहब तैयार रहते हुए इस सिलसिले में मैं आपको गुजारिश करते हुए वेना रेड्डी साहब की बात करने के वास्ते పాల్పంచుకుంటున్న పెద్దలు ముఫ్తీ అష్రఫ్ సాబ్ గారు అదేవిధంగా వారి సోదరులలో 6 సీట్లు ముస్లింస్కి ఇవ్వడం జరిగిందని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇక చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి కార్యక్రమాలు చేసినాయి. మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా కులాలు మతాలు సంబంధం లేకుండా కూడా దామోదర్ రెడ్డి గారు ప్రతి పేదవానికి కూడా ఈ ప్రాంతంలో అండగా ఉంటూ వస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలు చూడడానికి తెలియపరుస్తాం. ఇంకోటి ముఖ్యమైన విషయం, పెద్దలు ముఫ్తీ గారు ఒక సూచన చేశారు. ఒక సూచన అంటే అది ఒక అవసరం, ముస్లింస్ అవసరం అనేది. విద్య గురించి చెప్పినారు పెద్దలు. విద్య లేదు ఏది లేదు, విద్య ఉంటేనే కొంత సమాజానికి మంచి జరుగుతుంది. విద్య లేకుంటే దేనికి పనికిరాకుండా పోతారు. దాని అందులో పెద్దలు చెప్తున్నారు ముస్లిం మహిళలకు పిల్లలకు స్కూల్ లేదని చిన్న ప్రాంగణంలో స్కూల్ నడుపుకుంటా ఉన్నారు ముఫ్తీ గారు. అట్లా కాకుండా మాకు కూడా కొంత స్థలం ఇవ్వని అడిగినారు. వారు దురాజపల్లి కోరుతా ఉన్నారు. దురాజపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలం అడుగుతా ఉన్నారు 4 ఎకరాలు కావాలని. ఇది ఖచ్చితంగా ఎక్కడైనా సరే వారి కోరిక మన్నించి వారి కోరికను తీసుకొని దామోదర్ రెడ్డి గారితో ఇది సంజయ్ గారితో లెటర్ పూర్వకంగా అన్ని మన మంత్రి ఉత్తమ్ కుమార్ గారితో, మన పార్లమెంట్ సభ్యులు రఘువీరాణి గారితో, మన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో మాట్లాడి వారిని ఒప్పించి ఈ స్థలం తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు అల్లా ఆశీస్సుతోటి మరి రంజాన్ వరకన్నా మళ్ళొచ్చే రంజాన్ వరకన్నా ఆ స్థలాన్ని తప్పకుండా ఇప్పించే 100% ఇప్పిస్తారు కూడా తెలియపరుస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతారు. اللهم انت السلام منك السلام تبارك يا ذا الجلال والاكرام. اللهم اعني على ذكرك وشكرك وحسن عبادتك. سبحان الله عدد ما خلق من كل شيء. या अल्लाह या रहमान या नूर या इलाही इंतजाम किए जही तमाम मुसल्लिन इकराम को जज़ा खैर अता फरमाई. सबके घरों में सबको सेहत अता फरमाई. अल्लाह अंदर के आरोग्य मंजूर चुड़े संतोष को सुगाली अल्लाह ताला तमाम आए लोगों को जज़ाकल्लाह व हसन जज़ा. अल्लाह सबके जिंदगी में खुशियां दुनिया आखिरत की भलाई खैर खूबी की हम दुआ करते हैं. अल्लाह खास कर से अल्लाह सेहत अता फरमाइए. और गनाडी साहब को सेहत अता फरमाइए. सुनाओ दुआ से हमारे अयूब साहब यूफन साहब को अब्दुल साहब को हमारे जहीर भाई साहब को दामोदर साहब के पुलिस डिपार्टमेंट से और आरएनबी वाले से बात करें इंशाल्लाह उधर से नमाज के फौरन निकालने में सहूलियत होती है.
इधर देखो అన్నా ఒక్క నిమిషం చూడండి ఒకసారి చూడు మున్సాబ్ గులాసా ఒకసారి మున్సాబ్